నమస్తే వెల్కమ్ టు 3 PM న్యూస్. ముందుగా వివరాలు చూద్దాం. మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారణ జరగనుంది. ఎర్రవల్లి నుంచి నందినగర్ నివాసానికి రేపు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ను సిట్ ప్రశ్నించనుంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరు కానున్నారు. నందినగర్ కేసీఆర్ నివాసంలో విచారణ జరగనుంది. ఎర్రవల్లి నుంచి నందినగర్ నివాసానికి రేపు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ విచారణకు హాజరవుతున్నారు. ట్యాపింగ్ అంశంపై కేసీఆర్ ను సిట్ ప్రశ్నించనుంది. మా కరెస్పాండెంట్ చందు పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. చందు, ఎన్ని గంటలకు సిట్ విచారణకు చేరుకోనున్నారు కేసీఆర్? అప్డేట్స్ ఏంటి? శ్రీదేవి సిట్ విచారణకు హాజరు కావాలని కూడా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తన నివాసంలో ఇటు కేటీఆర్, హరీష్ రావుతో పాటు న్యాయ నిపుణులతో ఆయన కీలక చర్చలు కూడా జరిపారు. ముఖ్యంగా అటు మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, అదేవిధంగా గండ్రా మోహన్ రావుతో పాటు బీఆర్ఎస్ లీగల్ టీం ప్రతినిధులతో కూడా సుదీర్ఘంగా ఆయన మంతనాలు చేశారు. ఈయన పత్రాలు చేసిన అనంతరం సిట్ విచారణకు రేపు హాజరు కావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ జరుపుతామని నిన్న పేర్కొన్న నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రేపు విచారణ కూడా కేసీఆర్ హాజరు కాబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. నిన్న రాత్రి 9:20 సిట్ అధికారులు నందినగర్ నివాసానికి వచ్చి ఆయన నివాసంలో ఎవరూ లేని సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గోడలకు నోటీసు అంటించి వెళ్లారు. 160 CRPC కింద కూడా నోటీసులు ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు నందినగర్ నివాసంలోనే హాజరు కావాలని కూడా పేర్కొన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉదయం నుంచి కూడా కొంత హైడ్రామా అయితే నడిచింది. ప్రధానంగా ఈ నోటీసులకు సంబంధించి ఏదైతే ఎర్రవెల్లి నివాసంలోనే విచారణ జరపాలని కూడా గతంలో వచ్చిన నోటీసులకు ఆయన రిప్లై ఇచ్చిన సందర్భంలో అందులో పేర్కొన్నారు. ప్రధానంగా తనకు 65 సంవత్సరాలు, దాదాపు కేసీఆర్ వయసు 72 సంవత్సరాలు కాబట్టి 65 సంవత్సరాలు దాటడం వాళ్ళని వాళ్ళ నివాసంలోనే విచారించాలనేటువంటి నిబంధన కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆ నిబంధనను ఉపయోగించుకోవాలని ఎర్రవెల్లి నివాసంలో ప్రస్తుతం తాను కొన్ని ఏళ్ల పాటు కొన్నేళ్ల నుంచి కూడా అక్కడనే ఉంటున్నాను కాబట్టి అక్కడనే విచారణ జరపండి అని చెప్పి కూడా ఆయన రిప్లైలో పేర్కొన్నప్పటికీ సిట్ అందుకు నిరాకరించలేదు. ఈ క్రమంలోనే దీనిపైన కోర్టుకు వెళ్లాలని మొదట ఒక ఆలోచన అయితే బీఆర్ఎస్ పార్టీ నేతలు చేశారు. ఈ క్రమంలోనే కోర్టుకు వెళ్తే ఎలా ఉంటుంది, అసలు కోర్టుకు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది, విచారణకు హాజరైతే ఎలా ఉంటుంది, హాజరు కాకపోతే ఎలా ఉంటుంది అనే ఈ అన్ని కోణాలపైన ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత విచారణకే హాజరు కావాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేపు కేసీఆర్ హాజరు కావడంతో రేపు పార్టీ సంబంధించినటువంటి నేతలంతా కూడా తెలంగాణ భవన్కు ఉదయమే చేరుకోవాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ విచారణ నందినగర్ నివాసంలో చేస్తారు కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా కొంత ఇరుకుగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పార్టీ నేతల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు పోలీసులు అక్కడ కొంత నియంత్రించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా కొన్ని ఆందోళనలు చేపట్టాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రేపు పెద్ద సంఖ్యలో ఇటు తెలంగాణ భవన్కు కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేలా కూడా ఇప్పటి నుంచే ప్లాన్ కూడా
చేసుకుంటున్నాం. కొద్దిసేపటి క్రితమే కొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా తెలంగాణ భవన్ అదేవిధంగా నందినగర్ నివాసాల పరిసర ప్రాంతాలకు వెళ్ళి కూడా ఇక్కడ తెలంగాణ భవన్కి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ విచారణ సంబంధించి 2 నెలల నుంచి కూడా విచారణ కొనసాగుతూ ఉంది. మొదట్లో పోలీస్ అధికారులను అటు సిట్ అధికారులు పోలీస్ అధికారులను విచారించిన తర్వాత ఆ తర్వాత రాజకీయ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి నేతలను విచారించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య జైపాల్ యాదవ్ను విచారించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ నవీన్ రావును విచారించారు. తర్వాత ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావును కూడా ఆయన నివాసంకి వెళ్ళి మరి విచారించారు. అదేవిధంగా మాధవరం కృష్ణారావు తనయుడికి కూడా నోటీసులు ఇచ్చినట్టు పరిస్థితి. ఆ తర్వాత హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి హరీష్ రావును సుదీర్ఘంగా 7.5 గంటల పాటు సిట్ ఆఫీసులో విచారించారు. ఆ తర్వాత కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. కేటీఆర్ను కూడా సుదీర్ఘంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిచి అక్కడ విచారించారు. ఫైనల్గా అటు కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ఫైనల్గా కేసీఆర్కు విచారణ నోటీసులు రేపు హాజరు అయిన తర్వాత దీనిపైన మరి సిట్టు ఛార్జ్ షీట్ వేస్తుందా లేకపోతే ఈ విచారణ ఇంకా కంటిన్యూ చేస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. శ్రీదేవి.